వాట్ నెక్స్ట్? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కొత్త టాస్క్. స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్. పార్టీలో సీనియర్లు సహకరించేనా? గ్రూప్ రాజకీయాల్లో నెగ్గుకొచ్చేనా? పార్టీ శ్రేణుల్లో అంతటా ఇదే చర్చ. సో నేను చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్కి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ కీలక నేతకు అవకాశం ఇస్తే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ కూడా కొనసాగుతూ ఉన్నాడు. సో ఈ మధ్య కాలంలో బీసీల అంశం బలంగా తెరపైకి వస్తూ ఉంది. కులగణన చేయాల్సిందే, బీసీల లెక్క తేల్చాల్సిందే, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అన్న నేపథ్యంలో చాలామంది బీసీలు కూడా అదే కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలు కూడా తెరపైకి వచ్చి బలంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ బీసీని తెరపై తీసుకొని వచ్చినారు. పీసీసీ పగ్గాలు మేము బీసీకే ఇచ్చినాం కదా, రాబోయే రోజుల్లో ఇంకా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ కులగణన చేయకపోతే అన్న అంశాన్ని తీసుకొస్తారన్న నేపథ్యంలోనే ఈయనకు పీసీసీ పగ్గాలు ఇచ్చిన చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. సుదీర్ఘకాలం తర్వాత ఇటకేలకు టీపీసీసీ చీఫ్ నియామకం కంప్లీట్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్లో వాట్ నెక్స్ట్ అన్న చర్చకు తెరలిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ప్రస్తుతం పెద్ద టాస్క్లే ఉన్నాయని చెప్పాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కావడంతో కొంతమేర వర్గపోరు అధికమనే చెప్పాలి. ఇదే తరుణంలో కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యమే ఎక్కువగా చెప్పాలి. అయితే టీ కాంగ్రెస్లో సీనియర్ నేతలు ఉద్దండులు ఉన్న వారందరినీ కాదని పెద్దగా అనుభవం లేని మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీ చీఫ్ పదవి ఇచ్చారనే వాదన లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒక బీసీకి ఇయ్యగానే అనుభవం లేని నాయకుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన చర్చ బలంగా జరుగుతుంది. ఈ చర్చ కూడా ఎవరు తెరపై తీసుకొని వస్తారు? ఏ బలమైన మేము బలంగా ఉన్నాం ప్రజల్లో అని చెప్పిన నాయకులు, కొంతమంది రెడ్డి నాయకులు ఈ అంశాన్ని తెరపై తీసుకొని వస్తారు. సింపుల్గా అంతే. ఇప్పుడు ఒక రెడ్డికో లేకపోతే ఒక ఓసీకో ఇంకో కులానికో ఇస్తే ఆయన బలంగా కనిపిస్తాడు. అందుకే మనం కూడా పదే ఏం చెప్తామంటే ఎక్కువ శాతం మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఇలాంటి లీడర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా బలంగా ఉన్నామని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. దరిద్రం ఏంటంటే మన బీసీలో కావచ్చు, ఇతర కులాల్లో కావచ్చు, ఇతర కులాలు అంటే రెడ్డి ఓసీ వాళ్ళు తక్కువ శాతం ఉన్నా కానీ బలంగానే ఉంటారు. కానీ మన బీసీలలో దరిద్రం ఏంటంటే ఒక నాయకుడు ముందుకెళ్తుండంటే మనోడే గుంస్తాడు. ఇప్పుడు రెడ్డినో ఇంకో ఓసీనో గుంజాల్సిన అవసరం లేదు, మనోడే గట్టి గుంజుతూ ఉంటాడు. ఈయన అనుభవం లేని నాయకుడు అంట. దాదాపు 30-40 ఏళ్ళు అనుకుంటా అదే కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాడు. ఎన్ఎస్ఏ నాయకుడుగా నేషనల్ పార్టీ అధ్యక్షునిగా నియమించింది ఒక రాష్ట్రానికి అని చెప్పేసి అంటే అన్ని విధాలుగా ఆలోచించి సుదీర్ఘకాలం చాలా కాలం నుండి నడుస్తా ఉంది. అనుభవం లేదైతే అగదం ఇయ్యది. ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈయనకు అనుభవం ఉంది కాబట్టి ఈయన అర్హుడు కాబట్టి ఇచ్చింది. కాకపోతే ఈయనను తెరముంగడ పెట్టుకొని అటు రెడ్డిస్ ఏం చేస్తారు, స్థానిక ఎన్నికలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ అదే చేస్తారు. ఇప్పుడు చర్చ ఏంటంటే ఒక బీసీకి ఇచ్చారు రాష్ట్ర పగ్గాలు, అధ్యక్ష పదవి ఇచ్చినాము ఇవేంది అని చెప్పేసి అన్నట్టు. ఇప్పుడు ఈ బీసీని ఎవరైతే చీఫ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉండో ఈయన చెప్పినట్టు కూడా కింది స్థాయి క్యాడర్ నడుచుకుంటూ పోవాలి. ఎంత మేరకు ముందుకు న్యూస్ రానే వచ్చింది, జగ్గారెడ్డిది ఉంటది కింద. ఆ తర్వాత చూద్దాం. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో వాటిని ఎలా లీడ్ చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టిన సీనియర్లు మహేష్కు సహకరిస్తారా? గ్రూప్ రాజకీయాలతో తలపడిన లీడర్లతో కొత్త బాస్ నెగ్గుకొచ్చేనా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలను లేకపోలేదు. సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుపోతాడా లేక ఒక్క వర్గంతోటే కలిసిపోతాడా అనే సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. కాంగ్రెస్ అంటేనే వర్గపోరుకు పెట్టింది పేరు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ వర్గపోరుకు పెట్టింది పేరు. ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్గం, కోమరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో లీడర్ వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా రాకముందు వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఇప్పుడు చర్చ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్కి ఏ బలమైన నాయకులు చెప్తున్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు రేవంత్ రెడ్డి కావచ్చు, కోమరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, ఈ రెడ్డిలే ఈ బ్యాచ్ 10 మంది రెడ్డిలు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డిలు ఈ బీసీ నేత బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సహకరించే ప్రయత్నం చేస్తారు. లేకపోతే కింది స్థాయి క్యాడర్ తోటి ఈయన మంచి ఇప్పుడు కొత్త అంశం తెరపైకి ఏమొస్తుందంటే మహేష్ కుమార్ గౌడ్ అందరికీ సహకరిస్తలేడు అన్న అంశాన్ని తెరపైకి ఈ రెడ్డిలు తీసుకొస్తారు. జరగబోయేది అదే జరుగుతుంది. ఇంకా అరాచకం ఎట్లుంటుందంటే అదే బీసీలు తెరపైకి వచ్చి మహేష్ కుమార్ గౌడ్ మా బీసీలను పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది రెడ్డిలు కావాలని అనిపిస్తారు. ఈ కుట్ర ఖచ్చితంగా జరగబోతుంది. కొత్త బాస్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ చేతిలో కొన్ని ఉంటాయి, కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భంలో. ఇమీడియట్లీ అరే నా బీసీల కోసమే నేను ప్రాధాన్యత ఇస్తాను, నా బీసీలను కాపాడుకుంటున్న లైన్లో వెళ్ళినప్పుడు వీళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఎప్పుడైతే బయటకు వచ్చినో తీన్మార్ మల్లన్న అందరూ ఓన్ చేసుకోరు. అవును. ఎప్పుడైతే ఈయన కొన్ని వర్గాలకు ఈయన గురించి ఆల్రెడీ గతంలోనే షాడో పీసీసీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈయన ఎన్నుకుండి ఎవరు నడిపిస్తారో కూడా తెలుసు. అట్లా కొన్ని వర్గాలకు కాకుండా బీసీల కోసం పనిచేస్తే ఈయన బీసీలు ఖచ్చితంగా హక్కును చేర్చుకుంటారు. అదైతే పక్క.
లేదు బీసీ ముసుగులో ఉండి దొరలకు ఉడిగం చేస్తా అంటే నేను కూడా పక్క చెప్తారు. ఇంకా అందులో అసలు ముచ్చట ఏంటంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక కుట్రలు జరిగినాయి పార్టీ నుండి, అది అందరు తెలిసిన విషయం. ఇప్పుడు ఈయనకు స్థానిక ఎన్నికలను టార్గెట్ పెట్టిరు. స్థానిక ఎన్నికల్లో బలమైన సీట్లు కొట్టాలి, బలమైన సర్పంచ్లు కావచ్చు, అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు. ఎట్లా సార్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కి సపోర్ట్ చేస్తారు. వాట్ నెక్స్ట్ అనే టాస్క్ అదే ఆయన. అంతే ఇప్పుడు ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఇట్లా బలమైన సీట్లు రాకపోతే ఫెయిల్ క్యాండిడేట్ అని చెప్పేసి నన్ను చూపించి ఈ ప్రయత్నం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. రాబోయే కాంగ్రెస్ పార్టీ పైన ఆల్రెడీ వ్యతిరేకత విపరీతంగా ఉన్నది. ఆప్షన్ ఎవరైనా వస్తారేమని పబ్లిక్ చూస్తా ఉన్నారు. స్థానిక సంస్థల విషయంలో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలన్న ఆలోచన పబ్లిక్ ఉన్నారు. ఇక ఇక్కడ ఈయన ఫెయిల్యూర్ అండ్ బీసీ నేత అని చెప్తారు. అదే చేస్తారు, అదే తెర మీదకి వస్తారు. అంతే, అదే జరుగుతుంది. వాట్ నెక్స్ట్? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కొత్త టాస్క్. స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్. పార్టీలో సీనియర్లు సహకరించేనా? గ్రూప్ రాజకీయాల్లో నెగ్గుకొచ్చేనా? పార్టీషన్లో అంతటా ఇదే చర్చ. సో నేను చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్కి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ కీలక నేతకు అవకాశం ఇస్తే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ కూడా కొనసాగుతూ ఉన్నాడు. సో ఈ మధ్య కాలంలో బీసీల అంశం బలంగా తెరపైకి వస్తూ ఉంది. కులగణన చేయాల్సిందే, బీసీల లెక్క తేల్చాల్సిందే, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అన్న నేపథ్యంలో చాలామంది బీసీలు కూడా అదే కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలు కూడా తెరపైకి వచ్చి బలంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ బీసీని తెరపై తీసుకొని వచ్చినారు. పీసీసీ పగ్గాలు మేము బీసీకే ఇచ్చినాం కదా, రాబోయే రోజుల్లో ఇంకా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కులగణన చేయకపోతే అన్న అంశాన్ని తీసుకొస్తారన్న నేపథ్యంలోనే ఈయనకు పీసీసీ పగ్గాలు ఇచ్చిన చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ నియామకం కంప్లీట్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్లో వాట్ నెక్స్ట్ అన్న చర్చకు తెరలిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ప్రస్తుతం పెద్ద టాస్క్లే ఉన్నాయని చెప్పాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కావడంతో కొంతమేర వర్గపోరు అధికమనే చెప్పాలి. ఇదే తరుణంలో కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యమే ఎక్కువగా చెప్పాలి. అయితే టీ కాంగ్రెస్లో సీనియర్ నేతలు ఉద్దండులు ఉన్న వారందరినీ కాదని పెద్దగా అనుభవం లేని మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీ చీఫ్ పదవి ఇచ్చారనే వాదన లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒక బీసీకి ఇయ్యగానే అనుభవం లేని నాయకుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన చర్చ బలంగా జరుగుతుంది. ఈ చర్చ కూడా ఎవరు తెరపై తీసుకొని వస్తారు? ఏ బలమైన మేము బలంగా ఉన్నాం ప్రజల్లో అని చెప్పిన నాయకులు, కొంతమంది రెడ్డి నాయకులు ఈ అంశాన్ని తెరపై తీసుకొని వస్తారు. సింపుల్గా అంతే. ఇప్పుడు ఒక రెడ్డికో లేకపోతే ఒక ఓసీకో ఇంకో కులానికో ఇస్తే ఆయన బలంగా కనిపిస్తుంది. అందుకే మనం కూడా పదే ఏం చెప్తామంటే ఎక్కువ శాతం మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఇలాంటి లీడర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా బలంగా ఉన్నామని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. దరిద్రం ఏంటంటే మన బీసీలో కావచ్చు, ఇతర కులాల్లో కావచ్చు, ఇతర కులాలు అంటే రెడ్డి, ఓసీ వాళ్ళు తక్కువ శాతం ఉన్నా కానీ బలంగానే ఉంటారు. కానీ మన బీసీలలో దరిద్రం ఏంటంటే ఒక నాయకుడు ముందుకెళ్తుండంటే మనోడే కూర్చోడు.